నేను ఆ మధ్యలో లండన్ వెళ్ళినప్పుడు ఇంపీరియల్ కాలేజ్కి వెళ్ళాను. యూరప్లో, యూకేలో నంబర్ 1 కాలేజ్. అక్కడే భగత్ సింగ్ గారు చదివాడు కొంతకాలం. ఇంపీరియల్ అంటే అర్థం ఏంటంటే రాయల్ అరిస్టోక్రాటిక్ అని. దాంట్లో కాలు పెట్టాలంటేనే కష్టం, చదివే సంగతి తర్వాత. ఇప్పుడే కాలు పెట్టాలంటే కష్టం అంటే భగత్ సింగ్ గారు ఎప్పుడూ ఆయన 90s బిగినింగ్లోన అలాంటి కాలేజీలో చదివినోడు ఇలాంటి సాధారణమైన మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్తుంటే మనమేమనుకుంటాం మనకి బాగా తెలుసులే అని అనుకునే దుస్థితికి వచ్చింది. ఇప్పుడు బ్యాంకులు లోన్ ఇచ్చి పొండి అంటేనే మన పిల్లలు పంపించడానికి సోపాలు పడుతుంటాం, కష్టాలు పడుతున్నాం. ఆ దినాల్లో నో లోన్, ఆల్ క్యాష్. వాళ్ళ నాన్నగారు అంత ధనవంతుడు, విమానాలు లేవు, నౌకలోనే వెళ్ళారు. అలాగే వెళ్ళి ఇంపీరియల్ కాలేజీలో అడుగుపెట్టి నా స్థలాలన్నీ చూస్తుంటే అని అనిపిస్తుంది. 2 కాలేజీల్లో చదివాడు ఆయన అక్కడ. ఇంపీరియల్, కింగ్స్ కాలేజ్ లండన్లో. ప్రపంచంలో చాలా ఖరీదైన నగరం లండన్. దాని తర్వాత టోక్యో, దాని తర్వాత న్యూయార్క్ వస్తుంది. మనకు బయటికి వెళ్ళి బాయిల్డ్ ఎగ్ తినాలన్నా కష్టం. అలాంటి రాజవైభవాన్ని విడిచిపెట్టి రాజులకు రాజైన యేసును సేవించడానికి, సంఘాన్ని బాగు చేయటానికి దేవుడు ఆయన పిలుపు వచ్చినప్పుడు పిలుపుకు స్పందించి వచ్చినాడు. ఇది నన్ను మన సంగతి ఏంటి? అలాంటి వారి యొక్క పిలుపుతో పోల్చుకుంటే మనది అసలు ఆలోచించడానికి కూడా ఎన్నికైంది కాదు. ఆయన అన్నీ బాగు చేస్తాడు. అందుకే మార్క్ 7:37 ఈయన సమస్తమును బాగుగా మేక్ ఆల్ థింగ్స్ వెల్. ఆయన చేసిన దాంట్లో లోపం అనేది ఉండదు. మనం చేసిన దాంట్లో ఎన్నో లోపాలు కనిపిస్తాయి. కింద కార్పెట్లు వేసినా, చెప్పుల స్టాండ్లో ఉన్నా, ఎక్కడున్నా ఎవరు వేసిందో బ్రదర్ నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ పని అమ్మాయిలు చేశారు, అబ్బాయిలు చేసినారు అని. అబ్బాయిలు చేస్తే ఎట్లుంటుంది, అమ్మాయిలు చేస్తే ఎట్లుంటుంది అని. మా స్టూడెంట్స్ ఉంటారు కదా, నాకు తెలుసు. 20 ఏళ్ల నుండి వాళ్ళతో ఏగి హోంవర్క్ ఇచ్చినా, ఒక అసైన్మెంట్ ఇచ్చినా, ఒక పీపీటీ ప్రజెంట్ చేయమన్నా అబ్బాయిలు ఎట్లు చేస్తారో అమ్మాయిలు ఎట్లు చేస్తారో తెలుసు. అయితే ప్రభు యొక్క ద్రాక్ష తోటలో పనిచేయటానికి కూలివాండ్రిగా మనల్ని పిలిచినాడు ఆయన. అందుకే బైబిల్లో రాశారు. తెలుగు బైబిల్లోనే బాగుంది, మనం ఏమనుకున్నా పర్వాలేదు కానీ పదం మాత్రం సరిపోతుంది మనకి, కూలివాండ్రు. ఇంగ్లీష్ బైబిల్లో కొద్దిగా పాలిష్గా ఉంది, లేబరర్స్. వీఆర్ ఆల్ ఈజ్ కూలి వాళ్ళు. ఈ కూలిని పని ఏంటంటే బాగు చేసింది. బాగు చేస్తూ ఉంటే ఆయన కూడా మనతో ఏకీవించి బాగు చేస్తాడు. కనుక దేవుని యొక్క పని పాడు చేయకూడదు, బాగు చేయాలి. బాగు చేసే చేత కాకపోతే వెనకుండాలి. నేను కూడా చేయగలనంటే ఏం చేస్తావు? 2 చేయాలా. 2 చేస్తారు, బాగానే చేస్తారు, పాడైనా చేస్తారు. ఆయన శరీరాన్ని కీడి చేస్తూ, ఆయన శరీరాన్ని పాడు చేస్తూ, ఆయన శరీరంలో మళ్ళీ చేయి వేయడం అనేది హౌ ఫెయిర్ ఇట్ ఈస్. పైనుండి చూస్తున్న దేవునికి మరుగైనది ఏదీ లేదు కదా. బైబిల్లో రాయబడింది, యథార్థవంతులు బలపరచుట కొరకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది.